విశాఖ కాకుండా జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న సర్ బయ్యా శర్మ గారి మునిమనవడు బయ్యా మహాదేవ శాస్త్రి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. అసలు ముందు విశాఖపట్నం అనే పేరు ఎలా వచ్చిందన్నది చాలా మందికి ఏమిటంటే వివిధ కథలు ఉన్నాయి, దీని గురించి కథనాలు. AD 400 కామన్ ఎరా 400, 500 ఆ ప్రాంతాల్లో ఈ మధ్య కళింగ ప్రాంతాన్ని పాలించారు సర్ సోంటి వెంకటరామూర్తి గారు. ఆయన ఫస్ట్ ఇండియన్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ మెడ్రాస్ ప్రెసిడెన్సీ. పోలవరం ప్రాజెక్ట్ చాలా ప్యాషనేట్ గా పర్సూ చేసి ఆయన కిందనే అంత ప్లానింగ్ అంతా జరిగింది. ఒరిజినల్ నేమ్ పోలవరం ప్రాజెక్ట్ రామపాద సాగరం. ఆంధ్ర యూనివర్సిటీ ఫస్ట్ వైస్ ఛాన్సలర్ కప్పమంచి రామలింగారెడ్డి గారితో ఈ ఇంటికి ఎంత సంబంధం ఉంది, ఇక్కడ కొన్నాళ్ళు నివసించేవారని కూడా సిఆర్ రెడ్డి గారు వెన్ హీ వాస్ వైస్ ఛాన్సలర్ ఈ ఇల్లే ఆయన రెసిడెన్స్. పర్సనల్ ఫిలాసఫీ, రిలీజియన్ అవన్నీ పక్కన పెట్టండి, ప్రతి మనిషికి సివిక్ సెన్స్ అనేది ఉండాలి. సివిక్ సెన్స్ అంటే పక్క వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం బ్రతకడం. కోట వీధి అని ఓల్డ్ టౌన్ లో అది ఒక కోటి వైశ్య ఫ్యామిలీ తాలూకా ఇంటి పేరుని ఎవరికి తెలియదు. కోట అంటే అక్కడ ఫోర్ట్ ఉండేది, అందుకు కోట వీధి అనుకుంటారు అందరూ. కోట అనే కుటుంబం తాలూకా ఇంటి పేరు. ఇప్పటి నుంచే కాదు, 1000 సంవత్సరాల క్రితం వెళ్ళిన ఇక్కడ ట్రేడ్ గిల్డ్స్ చాలా ఉండేవి. ఇక్కడ భోగాపురం, కళింగపట్నం ఇవన్నీ పోర్ట్ సిటీ. భోగాపురం కొంచెం ఇంగ్లాండ్ అయినా ఇట్ వాజ్ అన్ ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్. విబిసి ఆన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రేక్షకులకి ముఖ్యంగా తెలియాల్సింది విశాఖపట్నం చరిత్ర. ఇదేదో మత్స్యకార గ్రామం అని, లేదంటే సువిశాల సాగర తీరం, అలాగే ఎత్తైన కొండలు ఉన్న ప్రదేశంగానే ఇప్పటి తరం వారికి పరిచయం. కానీ 1800 సంవత్సరం నుంచి విశాఖ ఒక వెలుగు వెలిగిందనే విషయం ఎంతమందికి తెలుసు? విశాఖ కాకుండా జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న సర్ బయ్యా శర్మ గారి మునిమనవడు బయ్యా మహాదేవ శాస్త్రి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి విశాఖపట్నంతో ఉండే ఆయనకు అనుబంధం, అలాగే వాళ్ళ పూర్వీకుల నుంచి వాళ్ళు విన్న విశాఖ చరిత్రను ఒక్కసారి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉందండి. ప్లెజర్స్ ఆల్ మైన్ సార్. విశాఖ అనగానే మనకు ముఖ్యంగా గుర్తుకొచ్చేది వైశాఖేశ్వర టెంపుల్ ఉంది అనేది పూర్వం నుంచి చెప్తాను అనమాట. ఇంకే ఏ ఆధారాలు ఉన్నాయి సార్ మనకి విశాఖపట్నంకి సంబంధించి తెలుసుకోవాలనుకునే వాళ్ళకి? అసలు ముందు విశాఖపట్నం అనే పేరు ఎలా వచ్చిందన్నది చాలా మందికి ఏమిటంటే వివిధ కథలు ఉన్నాయి, దీని గురించి కథనాలును. బుద్ధిస్ట్ క్యారెక్టర్ విశాఖ అన్న పేరు ఒకటని, తర్వాత ఏమిటంటే విశాఖ అంటే మార్స్, సో ద లార్డ్ ఆఫ్ వార్ ఆయన పేరుతో వచ్చిందని, ఇలాంటి వివిధ కథనాలు ఉన్నాయి. కానీ హిస్టారికల్గా మాథర అనే ఒక కళింగ రాజుల డైనాసిటీ ఒకటి ఈ ప్రాంతాన్ని AD 400 కామన్ ఎరా 400, 500 ఆ ప్రాంతాల్లో ఈ మధ్య కళింగ ప్రాంతాన్ని పాలించేది. అందులో ఒక రాజు పేరు విశాఖవర్మ. ఆ విశాఖవర్మ పేరులో విశాఖపట్నం అనే పేరు వచ్చిందని కూడా మనం ఏమిటంటే చెప్పవచ్చు. అది పక్కాగా చెప్పగలవా లేదా అన్న దానికి ఏమిటంటే మనం ఏది ఖచ్చితంగా చెప్పలేము, కానీ ఆయన ఒక హిస్టారికల్ ఫిగర్. సో ఆయన పేరులో కళింగ దేశంలో ఒక పోర్ట్ విశాఖపట్నం అని వచ్చిందని కొందరి హిస్టారియన్స్ తాలూకా ఆలోచన, అభిప్రాయం. సార్, ముఖ్యంగా స్వాతంత్రోద్యమ సమయంలో విశాఖ చాలా కీలకమైన పాత్ర పోషించిందంటారు. గాంధీ గారు కూడా 1-2 సార్లు విశాఖ వచ్చి ఉప్పు సత్యాగ్రహంలో కూడా పాల్గొన్నారంటారు. మీ పూర్వీకుల నుంచి మీరు తెలుసుకున్నది, అలాగే ఈ తరానికి చెప్పాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయి? అంటే ఫస్ట్ 1800స్లో మోడరేట్ ఫేజ్ అంటారండి కాంగ్రెస్ది. ఆ రోజుల్లో మోడరేట్ ఫేజ్ టిల్ 1920, మోడరేట్ ఫేజ్ 1919, 1920 వరకు. ఆ తర్వాత గాంధీయన్ ఫేజ్ మొదలైంది. ఆ పీరియడ్లో విశాఖపట్నంలో మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్, ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రాలోనే మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్ అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మోడరేట్ లీడర్స్ ఇన్ ద కంట్రీ వాజ్ మై యాన్సిస్టర్ సర్ బిఎన్ శర్మ గారు. ఆయన ఏమిటంటే విశాఖపట్నంలో పుట్టకపోయినా మా యాన్సిస్టర్ ప్లేస్ వైజాగ్కి చాలా దగ్గరే, అనకాపల్లి దగ్గర మా గ్రామాలన్నీ ఉండేవి. అగ్రహారం గ్రామాలు. మళ్ళీ కోర్స్ అప్పటికే మాకు ఇల్లు ఉండేది విశాఖపట్నంలో.
అండ్ ఆయన 5వ సంవత్సరంలోనే విశాఖపట్నంకి వచ్చేసారు. ఆయన చాలా యాక్టివ్గా ఉండేవారు. పుస్తకాల్లో కూడా ఏమిటంటే ఆయనే ఒక రకంగా కాంగ్రెస్ లీడర్షిప్ ఇన్ విశాఖపట్నం ఏరియా అయింది అని చెప్పి రాశారు. తదనంతరం ఏమిటంటే వీళ్ళందరూ మోడరేట్స్గానే ఉండిపోయారు. గాంధీయన్ ఫేజ్కి వెళ్ళిన తర్వాత మిగతా వాళ్ళు చాలామంది, దిగుమర్తి వాళ్ళు, తెన్నేటి విశ్వనాథం గారు, వాళ్ళందరూ కూడా చాలామంది వచ్చారు. వాళ్ళు ఈ ఉప్పు సత్యాగ్రహం వేరియస్ మూమెంట్స్లోనూ వాటిలోనూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. 1887లో 3rd కాంగ్రెస్ జరిగిందండి, మెడ్రాస్లో అయింది. 1885లో ఫస్ట్ కాంగ్రెస్ జరిగింది, డబ్ల్యూసి బెనర్జీ కింద. 3వ కాంగ్రెస్ మెడ్రాస్లో జరిగింది. అందులో ఆయన పార్టిసిపేట్ చేశారు. మదన్ మోహన్ మాల్వియా, డబ్ల్యూసి బెనర్జీ ఇలాంటి ముఖ్యమైన లీడర్స్తో ఆయన కూడా ఒక స్పీకర్గా మాట్లాడారు. సార్, వైజాగ్ డెవలప్మెంట్ని మీరు చూస్తున్నారు కదా, మీకు ఏమని తెలుస్తుంది? అసలు ఒకప్పుడు శ్రీరంగపురంగా మనం చెప్పుకుంటున్నాం ఈ ప్రదేశం, ఈ ప్రాంతం శ్రీరంగపురం. అంటే మనకు కూడా శ్రీరంగపురం ఉందనేది తమిళనాడు వాళ్ళతో పాటు వాళ్ళకి తెలిసింది. అప్పుడు ఎలా ఉండేది సార్? అప్పటికి మీరు చాలా చూసింటారు కదా, ఎలా మార్పులు? అంటే నాకు 1970s నుంచి తెలుసు. నేను 69లో పుట్టాను. 1970s నుంచి బాగా గుర్తుంది. చిన్నప్పుడు చదువుకోవడం కూడా ఇక్కడ శారదా బాలవిహార్ అని చిన్న స్కూల్ ఉంది, రామకృష్ణ మిషన్ వాళ్ళది, అక్కడే చదువుకున్నాను. అంత ఖాళీగా ఉండేది. అంటే ఈ ఏరియా చాలా మటుకు మా కుటుంబమే అమ్మింది. ఓకే, సో ఈ కృష్ణానగర్ అన్న ఏరియాలో పెద్ద భాగం మాదే ఆ రోజుల్లో. సో మా తాతగారు చాలా మటుకు లేఅవుట్ వేసి అమ్మారు. శర్మా గార్డెన్స్ అనేవారు ఆ రోజుల్లో, లేకపోతే బయ్యావారి తోట అనేవారు. అది ఈ ఏరియా తాలూకా ఒరిజినల్ ప్లేస్. ఇప్పుడు కృష్ణుడి గుడి శ్రీరంగపురం అవడం వల్ల కృష్ణానగర్ అని పేరు వచ్చింది ఈ ఏరియాకి. అంటే అన్ని ఇండివిజువల్ హౌసెస్ ఉండేవి. ఓకే, ఏవో ఫ్యూ కార్స్, అందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండేవారు, చాలా సొఫిస్టికేటెడ్గా ఉండేది. ఇట్ వాస్ అ వెరీ సేఫ్ ఏరియా. ఓకే, మా చుట్టాలు చాలామంది ఉండేవారు. ఏ టైంకి ఎవరింటికి వెళ్ళినా వీ వర్ వెల్కమ్. అందరం పిల్లలు అందరం రోడ్డు మీద ఆడుకున్నా, ఎవరింట్లో ఆడుకున్నా ఏమనేవారు కాదు. వేకెంట్గా ఉండేవి అన్ని చెట్లు, తాటి చెట్లు, ఇలా అలా బీచ్కి వెళ్ళిపోయి ఆడుకునేవాళ్ళం. సముద్రం కూడా ఇంత అల్లకల్లోలంగా ఉండేది కాదు ఆ రోజుల్లో. సో ఇట్ వాస్ అ వెరీ నైస్ ఏరియా. సార్, ప్రముఖ జర్నలిస్ట్ మన సివై చింతామణి గారు కూడా మీకు బంధువు అని తెలిసింది. అంటే మా నాయనమ్మ గారు వేపా ఫ్యామిలీ అండి. వాళ్ళు కూడా చాలా పాతకాలం నుంచి విశాఖపట్నంకి చెందిన వాళ్ళే. వాళ్ళది పెద్ద ఇల్లు కూడా ఉండేది మెయిన్ రోడ్ మీద. మా నాయనమ్మ గారి తండ్రి సర్ వేపా రామేశం అని చెప్పి, హీ వాజ్ అ వెరీ ప్రామినెంట్ జడ్జ్ ఆఫ్ ద మెడ్రాస్ హైకోర్ట్, also a mathematician and historian, and in a way he is considered the father of family planning in India. ఆయన నియో మాల్థూజియన్ సొసైటీ అని చెప్పి దేశానికి ఫ్యామిలీ ప్లానింగ్ అన్నది ఎందుకు ముఖ్యం అన్నది 1930 ముందే మొదలెట్టి ఆయన he started preaching the importance of family planning in the country. ఆయన జడ్జ్గా ఉన్నప్పుడే. సో ఆయన కూతురు, రామేశం గారి కూతురు మా నాయనమ్మ. అఫ్కోర్స్ ఆయనకి 12 మంది పిల్లలు. మా నాయనమ్మ ఏమిటంటే అందులో 9. ఎక్కువ మంది పిల్లలు ఉన్న ఆయన ఏంటంటే అంత బీయింగ్ ఫ్రమ్ ఎ వెరీ వెల్దీ ఫ్యామిలీ అండ్ బిగ్ మ్యాన్ హిమ్సెల్ఫ్, వెరీ రిచ్ మ్యాన్, హీ అండర్స్టూడ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యావింగ్ ఫ్యూర్ చిల్డ్రన్ ఫర్ ఫ్యామిలీస్ అండ్ ఫర్ ద నేషన్ యాజ్ అ హోల్. సో వాళ్ళకి చాలా దగ్గర బంధువులు. ఫేమస్ జర్నలిస్ట్ అండ్ ఎడిటర్ ఆఫ్ లీడర్ మ్యాగజైన్. He was also Liberal Federation పార్టీ తాలూకా ఏమంటారు ప్రెసిడెంట్ సివై చింతామణి గారు. వాళ్ళకి చాలా దగ్గర బంధువు. సార్, పోలవరం ప్రాజెక్టుకి ఆర్జులుగా చెప్పుకునే రామూర్తి గారు కూడా మీకు బంధువు అని తెలిసింది. మా నాయనమ్మ గారికి ఆయన మేనమావ. వాళ్ళందరూ విశాఖపట్నం మెయిన్ రోడ్ మీదే పెరిగారు. సొంటి రామూర్తి గారు, హీ వాజ్ అన్ ICS ఆఫీసర్, సర్ సొంటి వెంకట రామూర్తి గారు. ఆయన ఫస్ట్ ఇండియన్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ మెడ్రాస్ ప్రెసిడెన్సీ. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్ట్ చాలా ప్యాషనేట్గా పర్స్యూ చేసి ఆయన కిందనే అంత ప్లానింగ్ అదంతా జరిగింది. దానికి ఆయన రామపాద సాగర్ అని పేరు పెట్టారు. ఎందుకంటే భద్రాచలం రాముడు తాలూకా పాదాలు
ఆ ప్రాజెక్ట్ నీళ్లు తాకుతాయని చెప్పి రాంపాద సాగర్ అని పెడితే ఇప్పుడు పొలిటికల్గా ఇందిరా సాగర్ అని ఏవేవో పేర్లు మార్చేశారు దానికి ఫర్ పొలిటికల్ రీజన్స్. ఒరిజినల్ నేమ్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ ఇస్ రామపాద సాగరం అండ్ ఐ హోప్ ఇట్ రివర్ట్స్ బ్యాక్ టు ఓల్డ్ నేమ్. సార్, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే విశాఖ అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. చాలా ప్రశాంతమైన నగరం, ఎవరైనా ఇక్కడ ఉండి సెటిల్ అవ్వచ్చు, అభివృద్ధి చెందొచ్చు అనేది ఉంది కదా సార్. ఆ మాటలు వింటుంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా ఏళ్ళుగా మీరు విశాఖపట్నం ఉంటున్న వ్యక్తిగా. అది వాస్తవం. ఏ సిటీ అయినా డెవలప్ అవ్వాలంటే ఇట్ షుడ్ వెల్కమ్ పీపుల్ ఫ్రమ్ ఎవ్రీవేర్, లేకపోతే పెరగదు. ఆ అట్మాస్ఫియర్, ఆ మిలియూ చాలా ముఖ్యం ఏదైనా ఊరు డెవలప్ అవ్వాలంటే. ఒక న్యూయార్క్ తీసుకోండి, కొన్ని ఒక 100-125 దేశాల నుంచి అక్కడ జనాలు ఉన్నారు ఒరిజిన్ చూస్తే. అందుకే న్యూయార్క్, లండన్ ఇవన్నీ మెగా సిటీస్ అయ్యాయి అంటే అవి మ్యాగ్నెట్స్ లాంటివి. ప్రపంచంలో అన్ని దేశాల ప్రజలు అక్కడికి వెళ్ళి సెటిల్ అవుతారు. టాలరెన్స్ కూడా చాలా ముఖ్యం. మనం ఏదో భాష అని, కాస్ట్ అని, రీజన్ అని కొట్టుకున్నామంటే ఏ ప్రాంతం డెవలప్ అవుతుంది. సార్, మీ వంశం నుంచి కూడా చాలా మంది ఈ ప్రాంతంలో భూములు దానం చేశారని కూడా విన్నాము. చాలా మంది చేశారు, వాళ్ళలో మేము కూడా. అంటే ఆంధ్ర యూనివర్సిటీకి కొంత భూభాగాన్ని ఇచ్చింది కూడా మీ వాళ్ళే. ఇచ్చాము. అంతేకాదు సర్ బిఎన్ శర్మ గారు వైస్ రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా ఉండేటప్పుడు ఆయన కౌన్సిల్ ఆఫ్ స్టేట్లో లీడర్ ఆఫ్ హౌస్గా కూడా ఉండేవారు. ఆయన ఏమిటంటే ఈ ప్రెసిడెన్సీస్లో ఆ రోజుల్లో ఒకటే యూనివర్సిటీ ఉండేది. మెడ్రాస్ ప్రెసిడెన్సీ మొత్తానికి ఒకటే యూనివర్సిటీ, మెడ్రాస్ యూనివర్సిటీ ఉండేది. రెండో యూనివర్సిటీ రావడానికి అమెండ్మెంట్ చేసి ఇలాగా ఆంధ్ర యూనివర్సిటీ రావడానికి ఏమిటంటే ఆయన ఒక పాత్ క్లియర్ చేసినట్టయింది. సో ఆయన వీ కెన్ సే హీ ప్లేడ్ అ మేజర్ పార్ట్ దట్ వే ఆంధ్ర యూనివర్సిటీ ఫౌండింగ్లో. అంతేకాకుండా ఆంధ్ర యూనివర్సిటీ జనరల్ బాడీ మీటింగ్ కూడా ఫస్ట్ ప్రెసిడెంట్ ఆయన చేశారు. ప్లస్ చాలా ప్రాపర్టీ అవన్నీ కూడా డొనేట్ చేశారు. సార్, ఆంధ్ర యూనివర్సిటీ ఫస్ట్ వైస్ ఛాన్సలర్ కట్టమంచి రామలింగారెడ్డి గారితో మీ ఇంటికి ఎంతో సంబంధం ఉంది. ఇక్కడ కొన్నాళ్ళు ఆయన నివసించేవారని కూడా తెలుస్తుంది. సిఆర్ రెడ్డి గారు వెన్ హీ వాజ్ వైస్ ఛాన్సలర్ ఈ ఇల్లే ఆయన రెసిడెన్స్. నైస్, గ్రేట్ సార్. సార్, ఏంటి సార్ మీరు నమ్మే ఫిలాసఫీ ఏంటంటే, మీరు చూస్తున్నారు జనరేషన్స్ కొద్దీ మీరు లీడ్ చేస్తున్నారు అంటే ఏంటి అసలు మనిషి తాలూకా అభివృద్ధికి సిటీ ఎలా దోహదపడుతుంది? నెక్స్ట్ ఆ పరిసరాలు ఎలా ఉండాలి? అంటే సరౌండింగ్స్ బాగుంటే మనం ఎదగచ్చు అనేది కూడా కొంత ఉంటుంది కదా. ముందు సివిక్ సెన్స్ అన్నది ప్రతి మనిషికి ఉండాలండి. అంటే పర్సనల్ ఫిలాసఫీ, రిలీజియన్ అవన్నీ పక్కన పెట్టండి. ప్రతి మనిషికి సివిక్ సెన్స్ అన్నది ఉండాలి. సివిక్ సెన్స్ అంటే పక్క వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం బ్రతకడం, అది చాలా ముఖ్యం. అది లేకపోతే ఏ ప్రదేశం బాగుపడదు. అది నా ఫిలాసఫీ. సార్, వైజాగ్ అనేది రిచ్ హెరిటేజ్ కల్చర్ ఉన్న సిటీ కదా. ఇది రాను రాను అసలు ఏమవుతుందో అన్న భయం కూడా పురాతన కాలం నుంచి ఇక్కడ నివసిస్తున్న వారిలో ఉంది. దీన్ని ప్రిజర్వ్ చేసుకోవాలి, కాపాడుకోవాలంటే ఏం చేయాలి సార్? అంటే విశాఖపట్నం పేరులోనే పట్నం అని ఉంది. అంటే ఇది ముందు నుంచి ఒక పోర్ట్ టౌన్, ట్రేడింగ్ టౌన్. అంటే అన్ని దేశాల నుంచి, అన్ని ప్రదేశాల నుంచి వచ్చి ఇక్కడ జనాలు ఉండి పోర్ట్ పరంగా చేసే వ్యాపారాలు అవన్నీ జరిగేవి. నేను దాని గురించి ఆర్టికల్స్ కూడా రాశాను, న్యూస్ పేపర్స్లో వాటిలో కూడా వచ్చాయి. 1000 సంవత్సరాల క్రితం రికార్డ్స్లోనే అదేమిటంటే దీని గురించి, ఇది కళింగ రాజ్యం కనుక ఆ రోజుల్లో ఒరిస్సా వాళ్ళు ఎక్కువ రీసెర్చ్ చేశారు దీని మీద. ఇక్కడ ఉండే ట్రేడ్ గిల్డ్స్ ఏ ఉండేవి, తర్వాత ఇక్కడ కోట్లు పూర్వం నుంచి ఎక్కువ. ఓకే, తర్వాత కోట వీధి అని ఓల్డ్ టౌన్లో ఉంది. అది ఒక కోటి వైశ్య ఫ్యామిలీ తాలూకా ఇంటి పేరుని ఎవరికి తెలియదు. కోట అంటే అక్కడ ఒక ఫోర్ట్ ఉండేది, అందుకు కోట వీధి అనుకుంటారు అందరూ. కోట అనే కుటుంబం తాలూకా ఇంటి పేరు అది. ఇంటి పేరు కోట. కోట ఇంటి పేరు, కోమట్లో వైశ్య ఫ్యామిలీ తాలూకా ఇంటి పేరు అది. వాళ్ళు షిప్ ఓనర్స్, ట్రేడర్స్.
ఇప్పటి నుంచే కాదు 1000 సంవత్సరాల క్రితం వెళ్ళిన ఇక్కడ ట్రేడ్ గిల్డ్స్ చాలా ఉండేవి. ఓకే, ఇక్కడ భోగాపురం, కళింగపట్నం ఇవన్నీ పోర్ట్ సిటీస్. భోగాపురం కొంచెం ఇంగ్లాండ్ అయినా ఇట్ వాజ్ అన్ ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్. సో ఇవన్నీ ఏమిటంటే ట్రేడ్కి అనుకూలంగా ఉండే ప్రదేశాలు అవడం వల్ల డెఫినెట్లీ అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళ వ్యాపార వ్యవహారాలన్నీ చూసుకుంటూ సుఖంగా ఉండేవారు అన్నది ఇప్పటికీ తెలుస్తోంది. అండ్ అదే ఇప్పటికీ వైజాగ్ పీపుల్ మెంటాలిటీ. అందరినీ వెల్కమ్ చేస్తాం, అందరినీ ఏమిటంటే సుఖంగా ఉండనిస్తాం, ఇదేదో మా ప్రాంతం మా జిల్లా అని చెప్పే ఇలాంటివి ఏమీ ఉండవు. ఎందుకంటే మనకి ఇక్కడి నుంచి ఈ ప్రాంతం వాళ్ళకి ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఇలాంటి ప్రాంతాలతో కూడా పూర్వం నుంచి ట్రేడ్ లింక్స్ అవన్నీ ఎక్కువ. ఇక్కడ వాళ్ళకి ఏమంటే బరంపురం, రాయగడ, జైపూరు, రాయ్పూరు ఒక 20-25 ఏళ్ల దాకా మనకి విజయవాడ, రాజమండ్రి దాటి పెద్ద సంబంధాలు కానీ అలాంటివి కూడా ఉండేవి కావు. ఎక్కువగా శ్రీకాకుళం, బరంపురం అలాంటివే ఉండేవి లోకల్ పీపుల్కి. ఇప్పుడు విజయనగరం తీసుకోండి, విజయనగరంకి ఎక్కువగా ట్రేడ్ లింక్స్ ఎక్కడి నుంచి అంటే ఛత్తీస్గఢ్ తోటి, ఒరిస్సా తోటి. సో ఏమిటంటే మన నార్త్ కోస్టల్ ఆంధ్ర, రాయలసీమ తీసుకోండి, వాళ్ళకి ఏమిటంటే తమిళనాడు తోటి, కర్ణాటక తోటి ఎక్కువ. ఇలా మనకి ఏమిటంటే ఒరిస్సా తోటి, ఛత్తీస్గఢ్ తోటి. సార్ ముఖ్యంగా విశాఖపట్నం విషయానికి వస్తే ఇక్కడ తీర్థపురాళ్ళు అనే సముద్రంలో ఉండేది, విశ్వేశ్వర స్వామి వారు ఉండేవారు అన్నారు. మీ పూర్వీకులు ఎవరైనా దాని గురించి చెప్పిన వాళ్ళు ఉన్నారా? అంటే మా గ్రేట్ గ్రాండ్ మదర్ ఉండేవారు. నాకు 16 ఏళ్ల వయసులో ఆవిడ పోయారు. రాచకొండ సీతామహాలక్ష్మణ్ గారు, ఆవిడ సర్ బిఎన్ శర్మ గారి కూతురు. ఆవిడ చెప్పడం, అండ్ ఆవిడ ఏమిటి చాలా సీరియస్ టైప్, ఏదో కథనాలు చెప్పాలని చెప్పి ఏదో తూతూ మంత్రంలా కథలు చెప్పే రకాలు కాదు వాళ్ళు. ఒక టెంపుల్ స్పైర్ తాలూకా పై భాగం అప్పుడు కనబడేది లో టైడ్ ఉన్నప్పుడు అలాంటప్పుడు అని చెప్పి ఆవిడ 2-3 సార్లు చెప్పారు. అది నాకు బాగా. సార్ ఇప్పుడు మీరు ఉంటున్న ఇల్లు కూడా ఒక రిచ్ హెరిటేజ్ కల్చర్తో ముడిపడి ఉన్నదని వింటాము. 130 ఏళ్ల చరిత్ర దీనికి ఉందని మనం తెలుసుకున్నాము. దాని గురించి ఒక్కసారి వివరిస్తారా? ఎవరు కట్టించారు అప్పట్లో ఈ విషయాలు? ఈ ఇల్లు మా ముత్తాత గారు రావ్ బహదూర్ సర్ బిఎన్ శర్మ గారు, బయ్యా నరసింహేశ్వర శర్మ గారు కట్టించారు. ఆయన హీ వాజ్ అ జమీందార్, తర్వాత కాంగ్రెస్ పార్టీలో మోడరేట్ లీడర్, అండ్ ఆయన కట్టించిన ఇల్లు. కోర్స్ మెయిన్ రోడ్ మీద, ఇంకా ముందు తరాలకు వెళ్తే మెయిన్ రోడ్ మీద ఓల్డ్ టౌన్లోనూ మా రెసిడెన్సెస్ ఉండేవి. ఆయన మహారాణిపేట ఏరియాలో, ఆ రోజుల్లో మహారాణిపేట కాదు, ఇది శ్రీరంగపురం, దిబ్బలపాలెం గ్రామంలో శ్రీరంగపురం హ్యామ్లెట్లో ఇల్లు కట్టారు. ఇప్పుడు ఈ ఏరియాని కృష్ణానగర్ అని అంటారు. సో ఆయన కట్టిన ఇల్లు. ఆయన ఆంధ్ర మహాసభ అంటే ఒక వేరే ఆంధ్ర రాష్ట్రం ఉండాలని చెప్పి బాపట్లలో 1913లో ఫస్ట్ మీటింగ్ జరిగింది. అది ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్ర హిస్టరీలో చాలా ముఖ్యమైన ఘట్టం. ఆయన హీ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్ర మహాసభ. అండ్ ఆంధ్ర స్టేట్ కోసం ఆయన చాలా పాటుపడ్డారు కూడా. 1918లో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఉండాలని చెప్పి, ముఖ్యంగా ఆంధ్ర, ఒరిస్సా మెడ్రాస్ నుంచి విడదీసి వేరే రాష్ట్రాలుగా చేయాలని చెప్పి ఆయన చాలా ఫైట్ చేశారు. గమ్మత్తైన విషయం ఏమిటంటే జిన్నా దాన్ని అపోజ్ చేశాడు. దేశాన్ని విడగొట్టిన జిన్నా దాన్ని అపోజ్ చేశాడు. ఎందుకని అంటారా? అంటే ఆ రోజుల్లో మరి ఆయన ఆలోచన ఏమిటో ఉన్నాయి. ఆ న్యూస్ పేపర్ కట్టింగ్లు అవన్నీ నా దగ్గర ఉన్నాయి ఇప్పటికీను. సో దేర్ ఆల్ దేర్, ప్రూఫ్ ఇస్ దేర్. సార్ ఇప్పుడు మన రాష్ట్రానికి సంబంధించి, ముఖ్యంగా మన విశాఖపట్నం సంబంధించి ఎన్నో ప్రణాళికలు గవర్నమెంట్ వేస్తుంది కదా, దానికి సంబంధించి మీ ఐడియా ఏంటి సార్? మీ విజన్ ఏంటి పంచుకోగలుగుతాం? విజన్ అంటే ఏదైనా ప్రజలకు ఉపయోగపడేవి చేయాలండి. టౌన్ ప్లానింగ్ అన్నా లేకపోతే ఇండస్ట్రియల్ ప్లానింగ్ అన్నా సిటిజన్స్కి ఇబ్బంది లేకుండా ప్లాన్ చేయాలి. మనం గవర్నమెంట్స్ చాలా
చాలా ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం ఆ పార్టీ అని కాదు, చూస్తూ ఉంటాం. ఆ ఆలోచనలు లేకుండా వాళ్ళు ఏమిటంటే ఏవో ప్లాన్ చేసేస్తూ ఉంటారు. ఊరు సెంటర్లో ఏవో పెద్ద పెద్దవి పెట్టేసి ట్రాఫిక్ ఎక్కువైపోయేటట్టు చేసి కొన్ని అవ్వచ్చు, లేకపోతే ఇండస్ట్రీస్ని ఊరు పక్కనే పెట్టి పొల్యూషన్ పెరిగేటట్టు ఇలాంటివి జరగకుండా ముఖ్యంగా చూసుకోవాలి. నీరీ సంస్థ 1980s ఈ విశాఖపట్నం కొండల మధ్యన పొల్యూటింగ్ ఇండస్ట్రీస్, పార్టిక్యులేట్ మ్యాటర్ ఎక్కువ వచ్చే ఇండస్ట్రీస్ని ఏవి పెట్టొద్దని చెప్పి ఆ రోజుల్లోనే రిపోర్ట్ ఇచ్చింది. కానీ ఆ తర్వాత కూడా చూస్తాం బోల్డ్ ఇండస్ట్రీస్ అలాంటివి ఈ ఏరియాలో చాలా వచ్చాయి. ముఖ్యంగా ఇలాంటివి జరగకుండా చూడాలి. కానీ ఒక విషయం చూస్తే విశాఖపట్నంలో వచ్చేవన్నీ కొంచెం ఊరు అవతల ఈ మధ్యన వచ్చేవన్నీ ఎన్టీపీసీ అనుకోండి, లేకపోతే ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అనుకోండి, దూరంగానే వస్తున్నాయి. హైదరాబాద్ అనుకోండి, అన్ని ఊరు ఆ చుట్టుపక్కలే రావడం వల్ల చాలా క్రౌడెడ్గా తయారైంది. ఇప్పటికీ విశాఖపట్నంలో మనం 30-40 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఇక్కడి నుంచి లంకెలపాలెం దాకా 45 నిమిషాల గంటలో వెళ్ళిపోతాం. హైదరాబాద్లోను కానీ బెంగళూరు కానీ 30 కిలోమీటర్స్ వెళ్ళాలంటే 3 గంటలు పడుతుంది అదే మనకి. సో ఇలాంటివి కొన్ని ఏమిటంటే జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకుంటే మంచిది. సో గవర్నమెంట్ చెప్తుంది మెట్రో ప్రాజెక్ట్స్ వస్తాయని చెప్పి, నెక్స్ట్ అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా రెడీ అవుతుంది అన్నారు వారి కొద్ది రోజుల్లో. మీకు ఏమనిపిస్తుంది డెవలప్మెంట్ అది గ్రోత్ అది? విశాఖపట్నంకి ఏంటంటే ఎయిర్పోర్ట్ అన్నది చాలా ముఖ్యం. కరెక్ట్గా ఈస్ట్ కోస్ట్, ఇండియా ఈస్ట్ కోస్ట్ తీసుకుంటే మనం హాఫ్ వే ఉన్నాం. సో ఏంటంటే సౌత్ ఈస్ట్ ఏషియాకి కానీ ఫార్ ఈస్ట్కి కానీ వెళ్ళాలంటే వైజాగ్ ఐడియల్ లాంచ్ ప్యాడ్. సో దానికి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా ముఖ్యం, వస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. మెట్రో అన్నది మేబీ లాంగ్ టర్మ్, ఇప్పుడు కాకపోయినా 10 years డౌన్ ద లైన్ ఉపయోగం ఉండొచ్చు. అంటే వెంటనే ట్రాఫిక్ కనబడకపోవచ్చు. ఇప్పుడు చూస్తున్నాం చాలా మెట్రో ప్రాజెక్ట్స్ చాలా సిటీస్లో లాస్ మేకింగ్గానే ఉన్నాయి ఇప్పటికి కూడా. కానీ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్గా ఇలాంటివి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేది ఉండడం మంచిది. సార్ టూరిజం డెవలప్మెంట్ చేస్తుంది అంటుంది గవర్నమెంట్. టూరిజం అంటే కేవలం ధనార్జన కోసమే అన్నట్టుగా కాకుండా ప్రజల మెప్పు పొందే విధంగా చేస్తే నుంచి మంచి గుడ్ విల్ వస్తుంది అనేది కూడా చాలా మంది చెప్తున్నమాట. మీరేం చెప్పగలరు సార్? టూరిజం మంచిదేనండి, కానీ ఏంటంటే అన్బ్రిడిల్డ్ టూరిజం అన్నది జరుగుతుంది, అది పద్ధతి కాదు. బ్యూటిఫుల్ సైట్స్ ఉన్నాయి విశాఖపట్నం చుట్టూ, వాటిని పబ్లిసైజ్ చేస్తారు, టూరిస్ట్ వెళ్తారు. 6 నెలలలో చండాలంగా తయారవుతాయి. చెత్త చెదారం తప్ప ఏమి కనబడవు అక్కడ. ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ కవర్లు, ఫుడ్ ప్యాకెట్స్, ఇంకోటి అవి తప్ప ఏవి కనబడవు. దట్ కైండ్ ఆఫ్ టూరిజం షుడ్ బి అవాయిడెడ్ ఎట్ ఎనీ కాస్ట్. రెస్పాన్సిబుల్ టూరిజం ఇస్ వాట్ ఈస్ నీడెడ్. రెస్పెక్టబుల్ టూరిజం కూడా కావాలి. రెస్పాన్సిబుల్ అండ్ రెస్పెక్టబుల్ ఉండాలి. ఇప్పుడు ఏమిటంటే ఆ రెస్పాన్సిబిలిటీ లేకుండా సైట్స్ని ఓపెన్ అప్ చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో అవనివ్వండి, లేకపోతే సముద్రం దగ్గర అవనివ్వండి. ఏమిటంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్గా పెట్టి ఈ థ్రాష్ కానీ లిటరింగ్ కానీ లేకుండా టూరిజం ప్రణాళిక సిద్ధం చేయాలి. అది లేకుండా ముందు అసలు ఏ సైట్ని ఓపెన్ చేయకూడదు అన్నది నా అభిప్రాయం. నమస్కారం సార్, చాలా మంచి విషయాలు తెలియజేశారు. మిమ్మల్ని కలవడం చాలా అదృష్టంగా భావిస్తాను. ప్లెజర్. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా పాత తరానికి రాబోయే భవిష్యత్తుకు ఒక వారధిగా బయ్యావారి కుటుంబం మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మంచి ఆలోచనతో ప్రజల అభిప్రాయాలను గౌరవించే నిర్ణయాలు పాలకులు చేయాలి. అప్పుడే ప్రజాస్వామ్యంలో స్వాతంత్ర్యం అనేది ఫలాలుగా అందరికీ ఇవ్వవచ్చు అనేది వారి మాటల ద్వారా మనకు తెలుస్తోంది. నమస్కారం.